నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్నాడు జిల్లా కోనంకిలో దారుణం, కుటుంబ కలహాలతో ముగ్గురు హత్య. సత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ పరారి, అనిసే అధికారుల నుంచి తప్పించుకున్న శ్రీనివాస్ నాయక్. పల్నాడు జిల్లాలో విలువైన ఖనిజ సంపద లూటి, క్వార్ట్స్ కొల్లగొట్టిన వైకాపా కీలక నేత. ఈ నెల 27 నుంచి మళ్లీ జనంలోకి వెళ్లనున్న లోకేష్, ఆగిన చోట నుంచి విశాఖ వరకు యువగళం పాదయాత్ర. ఉత్తరాఖండ్లో తుది దశకు చేరుకున్న సొరంగం సహాయక చర్యలు, 41 మంది కార్మికులను బయటకు తీసేందుకు ప్రయత్నాలు. పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల మండలం కోనంకిలో ముగ్గురిని దారుణంగా హత్య చేశారు. ముగ్గురిని విచక్షణారహితంగా కత్తులతో నరికి బంధువులు హతమార్చారు. ఈ ఘటనలో భార్యాభర్తలు సాంబశివరావు, ఆదిలక్ష్మితో పాటు కుమారుడు నరేష్ సైతం కన్నుమూశారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కోడలు మాధురితో పాటు నిందితులు ముప్పాళ్ల పిఎస్లో లొంగిపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ నాయక్ అనిసాధికారుల కళ్లుగప్పి పారిపోయాడు. 50,000 లంచం తీసుకుంటుండగా అనిసాధికారులు ఆయన పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలోనే రాత్రి వరకు విచారించారు. ఆ సమయంలో భోజనం చేసి చేతులు కడుక్కునేందుకు వెళ్లిన శ్రీనివాస్ నాయక్ అధికారుల కళ్లుగప్పి పారిపోయాడు. సబ్ రిజిస్ట్రార్ తప్పించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పల్నాడు జిల్లాలో అత్యంత అరాచక శక్తిగా పేరొందిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన ప్రాంతంలోని సమస్త ప్రకృతి సంపద అంతా తన సొంతమనే భావిస్తున్నారు. అత్యంత విలువైన ఖనిజాన్ని ఇష్టారాజ్యంగా తవ్వేసుకొని అమ్మేసుకోవడం తన హక్కే అనుకుంటున్నారు. ఆ దోపిడీ పరంపరలో భాగంగా తన బినామీల్ని ముందు పెట్టి 50 కోట్ల రూపాయలకు పైగా విలువైన క్వార్ట్జ్ ఖనిజాన్ని స్వాహా చేసేశారు. అది కూడా దేవుడి మాన్యంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలోనే యథేచ్ఛగా తవ్వేశారు. ప్రభుత్వానికి ₹1 రాయల్టీ చెల్లించకుండా సుమారు 50,000 టన్నులకు పైగా ఖనిజాన్ని గుట్టుచప్పుడు కాకుండా తవ్వేసి శుద్ధి చేసి మరీ విదేశాలకు తరలించేశారు. కేజీఎఫ్ సినిమాను తలపించే ఈ దోపిడీ ఫలితంగా ఇప్పుడక్కడ కరిగిపోయిన గోతులు పడిన కొండ శకలాలు మిగిలాయి. అక్కడ 50,000 టన్నుల కంటే ఎక్కువ పరిమాణంలో దోపిడీ జరిగిందని, సిబిఐ వంటి కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్వార్జ్ ఎంతో విలువైన ఖనిజం. గాజు పరిశ్రమ, గృహాలంకరణ సామగ్రి తయారీలో వినియోగిస్తారు. పల్నాడు జిల్లా కారంపూడి మండలం పేట సన్నెగండ్ల గ్రామ పరిధిలోని కొండల్లో ఈ ఖనిజం నిల్వలు విస్తారంగా ఉన్నాయి. అక్కడ సింగరొట్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కాకతీయ రాజులు 3,938.04 ఎకరాల భూముల్ని మాన్యంగా ఇచ్చారు. ఆ భూముల్లోని కొండల్లో క్వార్జ్ తో పాటు వివిధ రకాల ఖనిజాలు ఉన్నాయి. ఆలయానికి కిలోమీటర్ దూరంలో క్వార్జ్ నిల్వలు విస్తారంగా ఉన్న కొండపై పల్నాడుకు చెందిన ఆ కీలక ప్రజా ప్రతినిధి కన్నుపడింది. అధికారం మండతో చెలరేగిపోయారు. ఆయన కనుసన్నల్లో ఏడాదికి పైగా ఖనిజం ఉన్నంత మేర ఇష్టానుసారం తవ్వేశారు. ఆ కొండను చిన్న గుట్టలా మార్చేశారు. పనికి రావనుకున్న రాళ్లు, మట్టి వదిలేశారు. ఆ ప్రజా ప్రతినిధి కానీ, ఆయన మనుషులు కానీ ఖనిజం తవ్వేందుకు అనుమతులు తీసుకోవడం, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించడం వంటివేమీ లేకుండా 50 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచేశారు.
లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల్లోని 25 ఎకరాల్లో క్వార్ట్జ్ నిల్వలున్నాయి. వాటిని దేవాదాయ శాఖ 2 ప్లాట్లుగా విభజించి 2021 మార్చిలో వేలం నిర్వహించింది. ఆ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితులైన 2 సోదరులు ఆయన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వాటిని వేలంలో దక్కించుకున్నారు. అన్న 12.5 ఎకరాల్ని ఏడాదికి ₹1,07,500 చెల్లించేలా, తమ్ముడు 12.5 ఎకరాల్ని ఏడాదికి ₹1,10,000 లీజు కట్టేలా తీసుకున్నారు. ఆ సోదరులిద్దరిలో అన్న ప్రజాప్రతినిధి ఇంట్లో సొంత మనిషిలా ఉంటూ ఆయన వ్యవహారాలన్నీ చక్కబెడుతుంటారు. ఆ సోదరుల తల్లి అధికార పార్టీకి చెందిన మండల స్థాయి ప్రజాప్రతినిధిగా ఉన్నారు. వారికి స్వయంగా ఖనిజాన్ని తవ్వి ఎగుమతి చేసే స్థాయి స్తోమత లేవు. వారి పేరుతో ఆ ప్రజాప్రతినిధే మొత్తం దోపిడీ చేసి తన పేరెక్కడా బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఆ సోదరులిద్దరికీ 2021 మార్చి 17 నుంచి 2024 మార్చి 16 వరకు లీజు గడువు ఉంది. తొలి ఏడాది లీజు మొత్తాన్ని చెల్లించిన వారిద్దరూ రెండో ఏడాది చెల్లించలేదని సమాచారం. వేలంలో క్వారీని దక్కించుకున్న వారు అక్కడ తవ్వకాలు జరిపేందుకు గనుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని, ప్రభుత్వానికి పన్నులు సెజులు వారే చెల్లించాలని నిబంధనలున్నప్పటికీ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వానికి ₹1 కట్టకుండా ఖనిజాన్ని దోచేశారు. పేట సన్నెగండ సమీపంలోని కొండలో తవ్వకాల జరిపి ముడి ఖనిజాన్ని దిగువ ప్రాంతానికి తరలించారు. అక్కడే శుద్ధి చేసి వాహనాల ద్వారా రవాణా చేశారు. భారీ వాహనాల రాకపోకలకు వీలుగా జేసీబీలన్నీ ఉపయోగించి దారి కూడా వేసుకున్నారు. ఇక్కడి నుంచి పేట సన్నెగండ్ల గ్రామం మీదుగా కాకుండా అటవీ ప్రాంతం ద్వారా ప్రధాన రహదారిలోకి వాహనాలు వెళ్లేలా మార్గాన్ని ఎంచుకున్నారు. దాంతో అక్కడి నుంచి కోట్ల రూపాయల విలువైన ఖనిజం తరలిపోతోందన్న విషయం స్థానికులకు కూడా తెలియడం లేదు. ప్రస్తుతం అక్కడ సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో తవ్వకాలు జరిపిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఎగుమతికి సరిపడా ఖనిజాన్ని తరలించి వృధాను అక్కడే వదిలేశారు. అక్కడ సెమీ గ్లాస్ రకానికి చెందిన క్వార్ట్జ్ లభిస్తోంది. ఇది మార్కెట్లో టన్ను 10,000 వరకు ధర పలుకుతోంది. ఇటీవల దీనికి బాగా డిమాండ్ పెరిగింది. ఇక్కడ తవ్విన విస్తీర్ణాన్ని బట్టి 50,000 టన్నులకు పైగా తరలించినట్లు అంచనా. టన్ను ₹10,000 చొప్పున వేసుకున్న 50 కోట్లకు పైగా విలువైన ఖనిజ సంపదను కొల్లగొట్టినట్టు ప్రాథమిక అంచనా. అక్కడ అంత జరుగుతున్న గనుల శాఖ అధికారులు కనీసం అటువైపు తొంగి చూడకపోవడం విస్తుగొలుపుతోంది. ఉత్తరాఖండ్ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మరికొన్ని గంటల్లో బయటకొచ్చే అవకాశాలున్నాయి. రెస్క్యూ బృందాలు కార్మికులకు అత్యంత చేరువలోకి వెళ్లాయి. కార్మికులు బయటకు రాగానే తక్షణ వైద్యం అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్తరకాశీలోని సిల్కియారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు మరికొన్ని గంటల్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే బయటకొస్తారని అంచనా వేసినా మరికొన్ని గంటలు పడుతుందని సహాయ బృందాలు తెలిపాయి. రెస్క్యూ పనులు తుది దశకు చేరుకున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ ద్వారా 800 మిల్లీమీటర్ల వ్యాసం ఉన్న పైప్ లైన్లను 45 మీటర్ల మేర శిథిలాల ద్వారా సమాంతరంగా ప్రవేశపెట్టారు. అప్పుడు కొన్ని స్టీల్ ముక్కలు పైప్ లైన్ కు అడ్డుపడ్డాయి. వాటిని గ్యాస్ కట్టర్లతో కట్ చేశారు. ఆఖరి పైపును కూడా ప్రవేశపెట్టారు. అది కార్మికులు ఉన్న చోటకు చేర్చే ప్రయత్నం జరుగుతోంది. నవంబర్ 12న ఈ సొరంగంపై కొండ చర్యలు విరిగిపడి ప్రమాదం జరిగింది. 11 రోజులుగా కార్మికులు అందులోనే ఉండిపోయారు. తమ వారి కోసం కూలీల బంధువులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకురాగానే వారికి తక్షణ వైద్యం అందించేందుకు వైద్య సామాగ్రితో కూడిన బృందం ఘటనాస్థలి బయటే సిద్ధంగా ఉంది. వారిని వెంటనే తరలించి చికిత్స అందించేందుకు 41 బెడ్లతో కూడిన ప్రత్యేక ఆసుపత్రిని అధికారులు సిద్ధం చేశారు. సహాయక చర్యల్లో ప్రస్తుతం 15 మంది పాల్గొంటున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది. డ్రిల్లింగ్ పూర్తవగానే కార్మికులను తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు కసరత్తులు కూడా నిర్వహించారు. స్ట్రెచర్లు, ఆక్సిజన్ కిట్లు తీసుకుని కార్మికుల వద్దకు చేరుకునేలా మాక్ డ్రిల్ నిర్వహించారు. అటు ప్లాన్ బిలో భాగంగా బార్కోట్ నుంచి 8 మీటర్ల వరకు తవ్వకాలు చేశారు. ఇందుకోసం 3 సార్లు పేలుళ్లు జరిపారు. సొరంగంలో చిక్కుకున్న తమ రాష్ట్రానికి చెందిన వారిని విమానం ద్వారా తీసుకెళ్లాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. బయటకు వచ్చిన వెంటనే ఎయిర్ లిఫ్ట్ ఆపరేషన్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మొత్తం 15 మంది తమ పౌరులు సొరంగంలో చిక్కుకున్నట్లు జార్ఖండ్ తెలిపింది. ఉత్తరకాశీ ఘటనతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని సొరంగాల భద్రతపై సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమైంది. నిర్మాణంలో ఉన్న 29 సొరంగాలపై సేఫ్టీ ఆడిట్ను నిర్వహించనున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.
తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు. డిసెంబర్ నెలాఖరు వరకు సాగే పాదయాత్ర విశాఖపట్నంలో ముగియనుంది. చంద్రబాబును సెప్టెంబర్ 9న సిఐడి పోలీసులు అరెస్టు చేయడంతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి కేసులో చంద్రబాబుకు పూర్తిస్థాయి బెయిల్ లభించడంతో పాదయాత్ర కొనసాగించాలని లోకేష్ నిర్ణయించారు. కోనసీమ జిల్లా పొదలాడలో విరామం ప్రకటించారు. ఇప్పుడు అక్కడ నుంచే యాత్రను ప్రారంభించనున్నారు. మొదట అనుకున్న లక్ష్యం ప్రకారం ఇచ్చాపురం వరకు కాకుండా విశాఖపట్నంతో ముగించనున్నారు. ఎన్నికలు మరింత దగ్గర పడుతుండటంతో లక్ష్యాన్ని కుదించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని జగన్ సర్కార్ అప్పుల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. పాత అప్పులను చెల్లించేందుకు కొత్తగా అప్పులు చేస్తున్న ప్రభుత్వం అంతటితో ఆగకుండా రాబోయే ప్రభుత్వ హయాంలో తీసుకునే అప్పులకు ప్రస్తుతం గ్యారంటీలు కల్పిస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. వైకాపా ప్రభుత్వ చర్యలతో పెండింగ్ బిల్లులు, గ్యారంటీలు కొత్తగా ఏర్పడే ప్రభుత్వానికి ఏళ్ల తరబడి భారంగా మారనున్నాయి. పొయ్యిలో పెట్ట అన్నట్టుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారిపోయింది. ఏడాదిలో 365 రోజులు ఉంటే 331 రోజులు అప్పులతోనే రాష్ట్రం కాలం గడిపిందని 2022లో కాగ్ చెప్పింది. ఆ తర్వాత పరిస్థితి మెరుగుపడలేదు. రిజర్వ్ బ్యాంక్ కల్పించిన వెసులుబాటు అప్పులను నిత్యం ఉపయోగించుకోవడం, వాటికి వడ్డీ చెల్లించడం, ఇది దుస్థితి. ఈ రోజు వచ్చే ఆదాయాన్ని చూపించి అప్పులు చేసి వినియోగించుకోవడం ఒక ఎత్తు అయితే, భవిష్యత్తు ఆదాయాలను ఇప్పుడే తాకట్టు పెట్టేసి అందిన కాడికి రుణాలు తెచ్చుకోవడం మరో ఎత్తు. ఒకే ఆదాయాన్ని 2 చోట్ల చూపించి మరీ జగన్ సర్కారు అప్పులు తెచ్చేస్తోంది. రాబోయే ప్రభుత్వ హయాంలో తీసుకునే అప్పులకు ఇప్పుడే చెల్లింపులు రాసేస్తోంది. వచ్చే ఏడాది మే, ఆగస్టు నెలల్లో బిల్లుల చెల్లింపులకు 1500 కోట్ల రూపాయల మేర గ్యారంటీలు ఇస్తోంది. ఇదే క్రమంలో ఇక ఎన్ని వేల కోట్ల రూపాయలకు ఇలా గ్యారంటీలను వైకాపా సర్కారు ఇచ్చేస్తుందో అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏటా రాష్ట్రాలు తీసుకునే అప్పులకు 15వ ఆర్థిక సంఘం పరిమితులు విధించింది. రాష్ట్ర స్థూల నికర ఉత్పత్తిలో 3.5% మించకుండా రుణాలు తీసుకోవచ్చు. దీనికి అనుగుణంగా కేంద్రం బహిరంగ మార్కెట్ రుణాలకు అనుమతులు ఇస్తోంది. విద్యుత్ సంస్కరణలు, ఇతరత్రా రూపాల్లో మరో 0.5% అప్పులకు అవకాశం కల్పిస్తోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద రాష్ట్రాలు చెల్లించే వాటా మొత్తానికి సమంగా మరికొంత తీసుకోవచ్చు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాలను పెంచి చూపించి మరీ జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. మరోవైపు కార్పొరేషన్ల రుణాల్ని రహస్యంగా ఉంచుతోంది. ప్రభుత్వ గ్యారంటీలతో తీసుకునే అప్పులను నికర రుణ పరిమితిలో లెక్కించాల్సిందేనని ఆర్థిక సంఘం పేర్కొన్నా అమల్లోకి రావడం లేదు. రుణ గ్యారంటీల పరిమితిని జగన్ సర్కార్ పెంచేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చిన రెవెన్యూ రాబడిలో 90% దాకా ప్రభుత్వ గ్యారంటీలు ఉండవచ్చని నిబంధన. ప్రభుత్వం దీనిని సడలించి 180% పెంచుకుంది. గతంలో ఉన్న అప్పుల లెక్కల ప్రకారమే అసలు, వడ్డీలు, కార్పొరేషన్ల అప్పులు సహా కలిపి ఏడాదికి 50,000 కోట్ల రూపాయల భారం పడుతోంది. ప్రస్తుతం రాష్ట్ర సొంత రెవెన్యూ వసూళ్లకు తగ్గట్టుగా జీతాలు, పెన్షన్లకు ఆ రాబడి సరిపోతోంది. కేంద్ర గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో వాటాల వంటి మొత్తాన్ని కలిపినా ఏటా పాత అప్పుల అసలు, వడ్డీల కిస్తీలు చెల్లించేందుకే చాలడం లేదు. కాగ్ విశ్లేషణ ప్రకారం కొత్త అప్పులు తెచ్చి పాత అప్పులు తీర్చాల్సి వస్తోంది. భవిష్యత్తు ఆదాయాలను ఇప్పుడే తాకట్టు పెట్టేసి ఖజానా ఆదాయాన్ని పక్కదోవ పట్టించి అప్పులు తెస్తున్నారు. ఈ ధోరణి వల్ల రాబోయే ప్రభుత్వాలు నిస్సహాయ స్థితిలోకి వెళ్తాయి. దీనికి తోడు పెండింగ్ బిల్లులు, వాటి గ్యారంటీలు కొత్త ప్రభుత్వాలకు ఏళ్ల తరబడి భారం కాబోతున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం అప్పుల పరిమితులను ప్రస్తుత సర్కారు పరోక్షంగా వినియోగించుకుంటోంది. రాష్ట్రంలో మద్యంపై అదనపు ఎక్సైజ్ సుంకం విధించిన ప్రభుత్వం కొన్ని మద్యం డిపోలకు వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు మళ్లించింది. ఆ ఆదాయాన్ని గ్యారంటీగా చూపించి 25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకునేందుకు ప్రయత్నించింది. ఇలా భవిష్యత్తు ఆదాయాన్ని ఇప్పుడే తాకట్టు పెట్టి దానిని కార్పొరేషన్కు మళ్లించి అప్పులు తేవడాన్ని కేంద్రం తప్పుబట్టింది. దీంతో బ్యాంకులు మొత్తం రుణం ఇవ్వకుండా కోత పెట్టాయి. కార్పొరేషన్లు తమ వ్యాపారాలు చేసుకుంటూ వచ్చే ఆదాయం ఆధారంగానే రుణాలు తీసుకోవాలి. అలా కాకుండా కార్పొరేషన్లకు ఎలాంటి కార్యకలాపాలు లేకుండా ప్రభుత్వమే గ్యారంటీలిచ్చి ఆ రుణాల్ని చెల్లించేందుకు గ్రాంట్లు ఇచ్చి దొడ్డిదోవన అప్పులు తెస్తోంది. మద్యంపై వ్యాట్ను తగ్గించిన సర్కార్ ఆ మేరకు వివిధ మద్యం బ్రాండ్లపై సుంకం విధించి వసూలు చేసుకునే అధికారాన్ని బెవరేజెస్ కార్పొరేషన్కు ఇచ్చింది. ఆ ఆదాయాన్ని ఆధారంగా చూపి అప్పులు తీసుకునే అవకాశం కల్పించింది. దీంతో ఖజానాకు వచ్చే రాబడి తగ్గిపోతుంది. ఏళ్ల తరబడి ఈ ఆదాయాన్ని అప్పులు తీర్చేందుకే వెచ్చించాలి. గుత్తేదారుల బిల్లుల చెల్లింపులకు
ఈ ప్రభుత్వం అనధికార గ్యారంటీలు ఇస్తోంది. ఆ గ్యారంటీల్ని చూపి వారు పరోక్ష అప్పులు తెచ్చుకుంటున్నారు. వాటి భారము ప్రభుత్వంపై పడుతోంది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడానికి న్యాయస్థానాలే వెనుకాడుతాయని, అలాంటిది సిఐడి ఎలా మంచి చెడుల్ని నిర్ణయిస్తుందని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ అన్నారు. ఇసుక కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టులో వాదనలు వినిపించిన ఆయన, పేదల కోసమే గత ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకురావడం ఎలా తప్పవుతుందని అడిగారు. అనంతరం ఏజీ వాదనల కోసం విచారణ శుక్రవారానికి హైకోర్టు వాయిదా వేసింది. గత ప్రభుత్వ హయాంలోని ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రబాబుతో పాటు పలువురుపై నవంబర్ 1న సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణలో పిటిషనర్ తరపున సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. ఇసుకను నిత్యావసర వస్తువు నిర్వచనం పరిధిలోకి తీసుకురావాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని గుర్తు చేశారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో పేదలపై భారాన్ని తగ్గించేందుకే ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దానికి కేబినెట్ ఆమోదం ఉందని తెలిపారు. ఉచిత ఇసుక విధానంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ఇసుకను ఇతరులకు విక్రయించడానికి అనుమతించలేదని, నిర్మాణ అవసరాలకే వినియోగించాలనడంతో రాజకీయ జోక్యం లేకుండా పోయిందని సిద్ధార్థ అగర్వాల్ కోర్టుకు నివేదించారు. మధ్యవర్తుల ప్రస్తావనే లేకుండా గుత్తాధిపత్యాన్ని కట్టడి చేయగలిగారన్నారు. బడా వ్యాపారులు సొమ్ము చేసుకోకుండా నియంత్రించగలిగారని తెలిపారు. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను నియమించి పర్యావరణ అనుమతులు పొందిన ఇసుక రేవులలోనే తవ్వకాలకు అనుమతిచ్చారని న్యాయవాది సిద్ధార్థ అగర్వాల్ గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలింపును నిషేధించారని తెలిపారు. చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేశారన్నారు. ప్రభుత్వానికి పన్ను రూపంలో రావాల్సిన సొమ్మును కాదనుకుని సాధారణ ప్రజల ప్రయోజనం కోసం ఉచిత ఇసుక ఇవ్వడం ఎలా తప్పవుతుందని సిద్ధార్థ అగర్వాల్ ప్రశ్నించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. విచారణ జరిపిన ఆ కమిటీ ఎలాంటి అక్రమాలు జరగలేదని నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. సిఐడి ఆ విషయాన్ని దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టిస్తోందన్నారు. ఎంపిక చేసుకున్న కొన్ని అంశాలనే తెరపైకి తెస్తోందని సిద్ధార్థ అగర్వాల్ వాదించారు. రాజకీయ కక్షతో పిటిషనర్ పై ఒకదాని తర్వాత మరొకటి కేసులు నమోదు చేస్తోందన్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ నుంచి అనుమతి తీసుకోకుండా చంద్రబాబుపై కేసు నమోదు చేశారని వివరించారు. ఈ కేసుకు సంబంధించిన దస్త్రాలన్నీ సిఐడి వద్ద ఉన్నాయన్నారు. కొంతమంది ప్రయోజనం కోసమే ఉచిత ఇసుక విధాన నిర్ణయాన్ని తీసుకున్నారనే ఆరోపణలో వాస్తవం లేదని చంద్రబాబు తరపు న్యాయవాది స్పష్టం చేశారు. ఈ విధానం వల్ల ఎవరూ వ్యక్తిగత లబ్ధి పొందలేదన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై క్రిమినల్ కేసు ద్వారా విచారణకు వీల్లేదని, ఇసుక ఉచితంగా ఇచ్చినప్పుడు ఖజానాకు నష్టం జరిగినట్లు భావించకూడదన్నారు. ఉచిత విధానం చట్టవిరుద్ధం కాదని, విధానపరమైన నిర్ణయాన్ని నేరపూర్వక చర్యగా భావించడానికి వీల్లేదని సిద్ధార్థ అగర్వాల్ తెలిపారు. 2016 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ వరకు ఉచిత ఇసుక విధానం అమలులో ఉందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం 2019 మేలో అధికారంలోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఉచిత ఇసుక విధానాన్ని సెప్టెంబర్ వరకు కొనసాగించిందన్నారు. అందులో లోపాలుంటే అప్పుడే ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. 7 ఏళ్ల తర్వాత చేసిన ఫిర్యాదు చెల్లదని, ఇన్నేళ్ల జాప్యానికి కారణమేంటో కూడా పేర్కొనలేదని సిద్ధార్థ్ అగర్వాల్ తెలిపారు. దర్యాప్తునకు పిటిషనర్ సహకరిస్తారన్నారు. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సిద్ధార్థ్ అగర్వాల్ కోరారు. సిఐడి తరపున ఏజీ శ్రీరామ్ ప్రతివాదనల కోసం విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కులగణన సర్వేను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలిచ్చింది. ఈ నెల 27న ప్రారంభించి డిసెంబర్ 3లోగా పూర్తి చేసేలా కసరత్తు పూర్తి చేసింది. ఇళ్ల దగ్గర లేని వారి కోసం మరో వారం గడువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న కుల గణన సర్వేను వారం రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద
వేర్వేరు చోట్ల 3 గ్రామ సచివాలయాలు 2 వార్డు సచివాలయాల పరిధిలో సర్వే నిర్వహించారు. ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. డిసెంబర్ 3 నాటికి సర్వే పూర్తి కానుంది. ఈ సర్వేలో వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి 20కి పైగా అంశాలపై సమాచారం సేకరిస్తారు. వాలంటీర్లు ఇళ్ల దగ్గరకు వెళ్లినప్పుడు ఇంటికి తాళం వేసి ఉన్నా, కుటుంబ సభ్యులు ఇళ్ల దగ్గర లేకపోయినా అలాంటి వారి వివరాల నమోదు కోసం సర్వే పూర్తయిన తర్వాత మరో వారం గడువు ఇవ్వనున్నారు. ఆ సమయంలో సంబంధిత కుటుంబ సభ్యులే సచివాలయాలకు వెళ్లి వివరాలు అందించాలి. కులగణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్ ఫోన్లో ప్రత్యేక యాప్ను పొందుపరిచారు. సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు వాలంటీరు ఒకే సెల్ ఫోన్ను వినియోగించాలి. వివరాలు సేకరించేటప్పుడు గాని, పూర్తి అయిన తర్వాత స్క్రీన్ షాట్ లేదా వీడియో రికార్డింగ్ చేసేందుకు వీలు లేకుండా యాప్ను డిజైన్ చేశారు. సర్వేలో భాగంగా చిరునామా, కుటుంబ సభ్యుల సంఖ్య, వివాహం జరిగిందా, కులం, ఉపకులం, మతం, రేషన్ కార్డ్ నంబర్, విద్యార్హత, ఇంటి రకం, నివాస స్థల విస్తీర్ణం, వ్యవసాయ భూమి విస్తీర్ణం, మరుగుదొడ్డి రకం, వంట గ్యాస్, తాగునీటి సదుపాయం ఉందా, పెంచుకుంటున్న పశువుల సంఖ్య వంటి వివరాలను సేకరిస్తారు. ఎక్కడైతే నివాసం ఉంటున్నారో దాన్నే శాశ్వత చిరునామాగా పరిగణించి నమోదు చేస్తారు. కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే అదే కుటుంబంలోని మరొకరు దాన్ని ధృవీకరిస్తూ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. త్వరలో నిర్వహించనున్న కులగణనకు సిద్ధంగా ఉండాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ అడిషనల్ డైరెక్టర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు. శ్రీకాకుళం, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఎంపిక చేసిన ఒక్కో సచివాలయంలో జరుగుతున్న కులగణన ప్రయోగాత్మక సర్వేపై ఆయన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాథమికంగా ఎదురైన సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చించారు. ఇప్పటికే రూపొందించిన సర్వే యాప్లో ఉన్న కొన్ని మార్పులు, చేర్పులకు సంబంధించి తగు సూచనలు చేశారు. ఈ కేవైసీ నమోదులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారి గుర్తింపు కోసం ఫేషియల్, ఓటీపీ, వేలిముద్ర వంటి సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడులో 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నైలో కురిసిన భారీ వర్షానికి రహదారులపైకి నీరు చేరింది. రైల్వే సబ్వేలో భారీగా వరద నీరు చేరడంతో ఒక బస్సు నీటిలో నిలిచిపోయింది. మరో వాహనం సహాయంతో ట్రాఫిక్ సిబ్బంది ఆ బస్సును బయటకు తీశారు. ఈ రోడ్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. మోకాళ్ల లోతు నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తిరువన్నామలలో జరుగుతున్న ఉత్సవాల్లో దేవుని ఊరేగింపును వర్షంలోనే జరిపారు. తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన ఒప్పందం అమలు కావడానికి మరింత సమయం పడుతుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. గురువారమే ఒప్పందం అమల్లోకి వస్తుందని భావించినా శుక్రవారంలోపు ఒప్పందం అమలయ్యే అవకాశాలు లేవని చెప్పింది. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఇజ్రాయెల్ భద్రతా సలహాదారు షసి హెన్జ్బీ ఈ మేరకు ప్రకటించారు. ఇందుకు ఆయన ఎలాంటి కారణం చెప్పలేదు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడి తర్వాత నుంచి గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేస్తుంది. ఈ యుద్ధానికి 4 రోజులు విరామం ఇవ్వాలని ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. ఒప్పందం ప్రకారం హమాస్ 50 మంది బందీలను, ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెడతాయి. అలాగే గాజాకు మానవతా సాయం అందించేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. అయితే ఒప్పందం వెంటనే అమలు చేస్తే ఇప్పుడున్న గంభీర వాతావరణాన్ని కొనసాగించడం కష్టమని ఇజ్రాయెల్ భావిస్తోంది. గాజాలో హమాస్ స్థావరాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని ఇజ్రాయెల్ అధికారులు బలంగా నమ్ముతున్నారు. ఒప్పందం ముగిసిన తర్వాత తమ లక్ష్యం చేరుకునే వరకు యుద్ధం కొనసాగిస్తామని బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. అంటే ఇప్పుడు ఒప్పందం అమలు చేస్తే లక్ష్యం నెరవేరకుండానే పోరాటం నిలిపివేసినట్లు అవుతుంది. అందుకే వీలైనంత హమాస్కు నష్టం చేయాలని భావిస్తోంది. అందుకే బుధవారం రాత్రి గాజాపై దాడుల ఉధృతిని ఇజ్రాయెల్ రెట్టింపు చేసింది. భారీ ఎత్తున ఆయుధాలతో విరుచుకుపడిందని గాజా వాసులు చెప్పారు. ఆస్ట్రేలియాలోని పెర్త్లో దట్టమైన పొదల్లో చెలరేగిన మంటలు పలు ఇళ్లను దగ్ధం చేశాయి. బుధవారం చెలరేగిన మంటలు చుట్టుపక్కల ఉన్న పలు ప్రాంతాలకు వేగంగా వ్యాపించాయి. అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు తోడవడంతో అగ్నికీలలు బాగా విస్తరించాయి. గురువారం ఉదయానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఆస్తి నష్టం బాగా జరిగిందన్న అధికారులు ప్రాణ నష్టం లేదని చెప్పారు.